రావులపాలెం అనే ఊరిలో విజయమ్మ, నారాయణరావు దంపతులు ఉండేవారు. వారు చాలా కష్టపడి భోజనశాల పెట్టుకుని అందరికీ భోజనాలు వండుతూ ఆ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉండేవారు. కాని వాళ్లకున్న ఒక చెడు అలవాటేంటంటే ఎవరు సాయం కావాలేని అన్నా లేదు అనకుండా వాళ్ల పరిస్థితి చూసుకోకుండా సాయం చేయడం. అందుకే వాళ్ళు జీవనం ఎప్పుడూ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా అంతంత మాత్రంగానే గడుపుతూ ఒక చిన్న పూరి గుడిసెలో ఉండేవారు. అలా ఉండగా ఒకరోజు నారాయణరావు విజయమ్మతో ఇలా అంటాడు. ఏమే విజయమ్మ, మధ్యాహ్నం అవుతుంది, ఇంకా భోజనాలు సిద్ధమయ్యాయా లేదా? అవతల అందరూ భోజనం తినడానికి కూర్చొనున్నారు. ఎప్పుడు అలా నిదానంగా పనిచేస్తే ఎలాగా? కాస్త తొందరగా పనిచెయ్యి అని విజయమ్మని కాస్త గాబరా చేస్తాడు నారాయణరావు. అప్పుడు విజయమ్మ కాస్త కసురుకుంటూ ఇలా అంటుంది. వస్తున్నాను, ఆగయ్యా, ఎప్పుడు చూడు తొందర పెడుతూనే ఉంటావు, తొందర మనిషి విడువ్వు అని గాబరాగా వంటలన్నీ తెచ్చి ఆకులలో అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అలా అందరూ భోజనాలు చేస్తూ ఉండగా అందులో రామారావు అనే వ్యక్తి ఇలా అంటాడు. నారాయణరావు, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఇలాంటి మంచి భార్య దొరకడం నువ్వు ఏ జన్మలో చేసుకున్నా పుణ్యమో. నువ్వు తన్ని ఎంత కసురుకున్నా ఏమన్నా కూడా తను తిరిగి నిన్ను ఒక్క మాట కూడా అనదు. పైగా నువ్వేం చేసినా కూడా తను గుడ్డిగా నిన్నే అనుసరిస్తోంది అని విజయమ్మని పొగుడుతాడు. ఆ మాటలు విన్న రామారావు ఇలా అంటాడు. అవును రామారావు, నువ్వు చెప్పింది నిజమే. నాకు పెళ్లి కాకముందు మేము కనీసం తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఇప్పుడు విజయ నా జీవితంలోకి వచ్చాక నాకు తినడానికి తిండి, వండడానికి ఇల్లు, కట్టుకోవడానికి ఒక మంచి బట్ట దొరికాయి. అలాగే ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టే అవకాశం కూడా నాకు ఆ దేవుడిచ్చాడు అని తన భార్య గురించి చెప్తాడు. అప్పుడు రామారావు ఇలా అంటాడు. అవును నారాయణరావు, విజయమ్మ చాలా బాగా పీతల పులుసు వంట చేస్తుంది. తన చేత పీతల పులుసు తిన్నవారు మరలా నీ భోజనశాలకొచ్చే భోజనం చేయాలని అనుకుంటున్నారు. అంత బాగుంటుందని చేసే వంట. అందుకే మేమందరం ఈ ఎన్నాళ్ళ నుంచో మీ దగ్గరే భోజనం చేస్తున్నాం. ఈ ఊరు చుట్టుపక్కల చాలా భోజనశాలలున్నాయి, కానీ అవే మాకు అసలేవీ నచ్చవు. అవును రామారావు, వీళ్ళు ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఉచితంగా భోజనం పెడుతుంటారు. నేను చాలాసార్లు చూశాను. ఎవరైనా డబ్బులు సంపాదించడం కోసం ఆశపడతారు, కానీ వీళ్ళు మాత్రం ఒకరి ఆకలి తీర్చాలని చూస్తారు అని భోజనశాల గురించి వాళ్ళు గొప్పగా చెప్తారు. ఇంతలో నారాయణరావు ఇలా అంటాడు. అయినా నేను ఈ భోజనశాల పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా చిన్నప్పుడు మా అమ్మా నాన్న తినడానికి తిండి లేక మా అమ్మా నాన్న కాళ్ళు చేతులు పక్షవాతం కారణంగా సరిగా పనిచేసేవి కాదు. అలాంటి స్థితిలో వాళ్ళకి తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడేవారు. మా అమ్మా నాన్న ఆకలితో అన్నం పెట్టేవాళ్ళు లేక చనిపోయారు. నేనేమో చిన్న పిల్లాన్ని, నాకేమీ తెలియదాయే. అందుకే మా అమ్మా నాన్న గతి వేరొకరికి పట్టకూడదనే ఇలా నేను ఈ భోజనశాల ఏర్పాటు చేసి దానితోనే జీవనం సాగిస్తూ అలాగే ఆకలున్న వారికి పిడికిడి మెతుకులు పెట్టి వాళ్ల ఆకలి తీర్చుతున్నాను అని తన గతాన్ని గుర్తు చేసుకుని బాధపడతాడు. ఇంతలో విజయమ్మ అక్కడికొచ్చి ఇలా అంటుంది. ఊరుకోవయ్యా, ఎప్పుడు చూడు ఆ గతం గుర్తు చేసుకుని చిన్నపిల్లలు ఏడుస్తుంటావు. జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేముగా. మీ అమ్మ నాన్న చనిపోయి వాళ్ళు జ్ఞాపకంగా ఈ భోజనశాల మాత్రం ఎప్పుడు ఆకలున్నవాడికి అన్నం పెడుతూ బతుకుతూనే ఉండాలి. అదే మన ఆశయం అని నారాయణరావుకి ధైర్యం చెప్తుంది విజయమ్మ. అలా అక్కడ ఉన్న వారందరూ భోజనం చేసి వెళ్ళిపోతారు. ఇంతలో ఆ ఊరిలో ఉండే పోలయ్య అనే అతను అక్కడికొచ్చి ఇలా అంటాడు. అయ్యా, ఆకలిగా ఉందయ్యా, కాస్త అన్నం పెట్టండి అయ్యా. ఆ మాట వినగానే నారాయణరావు గబగబా అక్కడికి వెళ్లి పోలయ్యని భోజనశాల లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆకు వేసి అతిథికి వడ్డించినట్లుగా అన్నీ ఒక్కొక్కటిగా ఆకులు వడ్డిస్తూ ఉంటాడు. అలా పోలయ్య కాసేపట్లోనే ఆకులో ఉన్న వంటలన్నీ తినడం పూర్తి చేస్తాడు. ఇలా పూర్తయ్యాక తన చొక్కా జేబు తడుముకుంటూ ఇలా అంటాడు. అయ్యా, నేను అన్నం తినేశాను గాని నా దగ్గర మీకు ఇవ్వడానికి డబ్బులు లేవయ్యా. నేను మరలా రేపొచ్చి మీకు డబ్బులిచ్చేస్తానయ్యా అని కాస్త అమాయకత్వపు ముఖం పెట్టి చెప్తాడు. ఆ మాటలు విన్న నారాయణరావు ఇలా అంటాడు. సరేలే పోలయ్యా, నువ్వెక్కడికి వెళ్ళిపోతావు? మన ఊరు వాడివే కదా. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే తర్వాత ఇస్తావు, అంతేగా. డబ్బులదేముందిలే, నీ ఆకలి తీరింది, అదే నాకు చాలు
అని చెప్పి పోలయ్య అక్కడి పంపిస్తాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా పోలయ్య అదే అవకాశంగా తీసుకొని ప్రతిరోజు నారాయణరావు భోజనశాలకు వచ్చి ఉచితంగా డబ్బులివ్వకుండా భోజనం చేసేవాడు. నారాయణరావు మాత్రం తన అతి మంచితనంతో డబ్బులు అడిగేవాడే కాదు. అలా రోజులు గడుస్తాయి. అలా ఒకరోజు మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఆ వర్షంలో తడుస్తూ ఒక 60 ఏళ్లు పైబడిన ఒక ముసలమ్మ నారాయణరావు భోజనశాలకి ఆకలితో వచ్చి కూర్చుంటుంది. అది గమనించిన నారాయణరావు ఆ ముసలమ్మతో ఇలా అంటాడు. ఏం పెద్దావిడ అలా చూస్తున్నావు? నీకు భోజనం ఏమైనా కావాలా? నీ ముఖం చూస్తుంటే అన్నం తిని 2 రోజులైనట్టుంది. రా, తొందరగా వచ్చి ఇలా కూర్చో, అన్నం వడ్డిస్తాను. ఈరోజు మా ఆవిడ పీతల పులుసు చేసింది. ఇది మా భోజనశాలలో చాలా ప్రత్యేకమైన వంట అని పెద్దావిడని లోపలికి తీసుకునెళ్తాడు. అప్పుడు ఆ ముసలమ్మ ఇలా అంటుంది. చూడు బాబు, నేను ఆకలితో ఉన్న మాట నిజమే. నువ్వు ఆ విషయం తెలుసుకొని నాకు పీతల పులుసుతో అన్నం పెడతానని అంటున్నావు. కానీ నా దగ్గర నీకివ్వడానికి డబ్బులు లేవు. కాబట్టి నాకేవి వద్దు. కొంచెం మంచినీళ్ళిస్తే వాటితో నా ఆకలి తీర్చుకొని వెళ్ళిపోతాను అని చాలా దీనంగా మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న నారాయణరావుకి చాలా జాలి వేసి ఇలా అంటాడు. చూడు పెద్దావిడ, నువ్వు మా అమ్మ లాంటి దానివి. నీలాంటి వాళ్ళ ఆకలితో ఇలా పస్తులు ఉండడం నేను చూడలేను. అయినా నువ్వు నా భోజనశాలలో భోజనం చేసి డబ్బులివ్వమని ఎవరడిగారు చెప్పు? నువ్వు నాకు డబ్బులేమివ్వద్దు. నేను నీకు అన్నం పెడతాను, రా అని తన భార్యని పిలిచి ఇద్దరు కలిసి ముసలమ్మని లోపలికి తీసుకుని వెళ్లి ఆకు పెట్టి అందులో భోజనం పెట్టి పీతల పులుసు వడ్డిస్తారు. ఇంతలో ఆ ముసలమ్మ భోజనం చేయకుండా వాళ్లతో ఇలా అంటుంది. చూడండి, మీరు చూస్తే చాలా అమాయకుల్లా ఉన్నారు. ఇలా కనబడిన వాళ్లందరికీ ఉచితంగా పీతల పులుసు వేసి భోజనం పెడితే మీకు ఏం లాభం వస్తుంది చెప్పండి? ఇలా అడిగిన వాళ్ళందరికీ దానాలు చేస్తూ పోతే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం అని వాళ్ళిద్దరికీ హితవు చెప్తుంది. అప్పుడు నారాయణరావు ఇలా అంటాడు. చూడు పెద్దావిడ, తిండి దగ్గర కూడా డబ్బులు లాభాలు లెక్కలేసుకుంటే చాలా కష్టం. కాబట్టి నువ్వు భోజనం చెయ్యి. ఏదైనా ఉంటే తిన్నాక మాట్లాడదాం అని అనేసరికి ముసలమ్మ ఆ మాటని విని ఇలా అంటుంది. భోజనం డబ్బులు ఇవ్వకుండా పెట్టడం మీ మంచితనం అయ్యా. కాని ఈ భోజనం మాత్రం నేను ఉచితంగా తిన్ను. నేను ఈ భోజనం చెయ్యాలి అంటే దానికి ప్రతిఫలంగా ఈ రోజంతా నేను మీకు దగ్గర ఈ భోజనశాలలో పని చేస్తాను. అలా అయితేనే నేనిక్కడ భోజనం చేస్తాను, లేదంటే వెళ్ళిపోతాను అని ఒక ఒప్పందం పెడుతుంది. ఆ మాట విన్న నారాయణరావు ముసలమ్మ తనని భోజనశాలలో ఎక్కడ పని చేయవద్దు అని చెప్తే ఎక్కడ ఆకలితో అక్కడి నుంచి వెళ్ళిపోతుందో అని భయపడి తన మాటకి ఒప్పుకుంటాడు. ఆ మాట విన్న ముసలమ్మ కడుపు నిండా భోజనం చేసి ఆ తర్వాత ఆ రోజంతా భోజనశాలలో తనకు తోచిన సాయం వాళ్ళిద్దరికీ చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు ఆ భోజనశాలకి ఎప్పటిలాగే పోలయ్య భోజనం కోసొస్తాడు. అది చూసి నారాయణరావు తనకి కడుపు నిండా భోజనం పెడతాడు. అప్పుడు భోజనం చేసి పోలయ్య ఇలా అంటాడు. అయ్యా, ఈ రోజు కూడా నా దగ్గర డబ్బులు లేవు. తప్పకుండా రేపు మొత్తం డబ్బులు ఇచ్చేస్తానయ్యా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన ముసలమ్మ నారాయణరావుతో ఇలా అంటుంది. నారాయణరావు, ఎవరతను? నేను 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను. అతను డబ్బులు ఈరోజిస్తా రేపిస్తానని ప్రతిరోజు ఇలాగే తినేసి వెళ్ళిపోతున్నాడు. నువ్వు గట్టిగా వాణ్ణి ఇన్ని రోజుల నుంచి తినడానికి డబ్బులు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు ఇలా అమాయకంగా ఉంటేనే వాడెప్పటికీ డబ్బులు ఇవ్వడు. కాస్త గట్టిగా మాట్లాడు అని గట్టిగా చెప్తుంది. ఇంతలో విజయమ్మ అక్కడికొచ్చి ఇలా అంటుంది. పోనీలే బమ్మ, తినడానికి తిండే కదా పెట్టాం. దానికి డబ్బులెందుకు గట్టిగా అడగడం? వాడి దగ్గరుంటే వాడే తెచ్చిస్తాడులే డబ్బులు, లేదంటే లేదు అని కాస్త నెమ్మదిగా మాట్లాడుతుంది. ఇప్పుడు ముసలమ్మ ఇలా అంటుంది. మీరిలా అతి మంచితనంగా అడిగిన వారందరికీ సాయం చేస్తూ పోతే ప్రతిరోజు ఉచితంగా మీ భోజనాలు మొత్తం పెట్టాల్సి ఉంటుంది. అయినా మీరెందుకు ఉచితంగా ప్రతిరోజు ఎవరో ఒకరికి భోజనం పెడుతూనే ఉంటారు అని కాస్త సందేహంగా మాట్లాడుతుంది. అప్పుడు విజయమ్మ నారాయణరావు తల్లిదండ్రుల గురించి తన గురించి చెప్తుంది. అది విని ముసలమ్మ ఇలా అంటుంది. ఓహో, అదా సంగతి. మీ ఆలోచన మంచిదే గాని
మీరు సాయం చెయ్యండి, నేను వద్దనట్లేదు. కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయని వాళ్ళకి కాస్త అన్నం పెడితే మంచిది కదా. కాని ఇలా అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్న దున్నపోతుల్లా ఉన్నవాడికి ఉచితంగా భోజనం పెడితే ఏం ప్రయోజనం చెప్పండి? పైగా ప్రతిరోజు వాడికి 3 పూటల ఉచితంగా భోజనం పెట్టడం వల్ల వాడు మీరు సోమరిపోతులా తయారు చేసి పని చేయకుండా చేస్తున్నారు. అలా చేయడం వల్ల వీడిని చూసి మరొకరు ఇలాగే మీ దగ్గరకొచ్చి ఉచితంగా 3 పూటల భోజనం చేసి వెళ్ళిపోతాడు. మీరు సాయం చేయడం కోసం నేను తప్పనను, కానీ అవసరం ఉన్నవారికి మాత్రమే సాయం చేయండి. అలా వాళ్ళు చేసే పని గురించి, ఆ సమయంలో ఉన్న లోపాల గురించి వాళ్ళకి అర్థమయ్యేలా క్షుణ్ణంగా చెప్తుంది ఆ ముసలమ్మ. ఆ మాటలు విని నారాయణరావు, విజయమ్మ కూడా వాళ్ళు చేసే పని సరైంది కాదని, అవసరం ఉన్న వారికి సాయం చేయాలని అసలు నిజం తెలుసుకుంటారు. అలా ఆ రోజు నుంచి వారి దగ్గరికి పోలయ్య భోజనం కోసం వస్తే ముసలమ్మ వాడికి భోజనం పెట్టేది. కాని ఆ భోజనానికి తగ్గట్టుగా వాడి చేత భోజనశాలలో పనులన్నీ చేపించి వాడి తిక్క కుదిర్చేది. అలా తనకి ఆకలిగా ఉన్నప్పుడు వర్షంలో పీతల పులుసుతో భోజనం పెట్టినందుకు కృతజ్ఞతగా వాళ్లతోనే ఉంటూ నారాయణరావుకి, విజయమ్మకి ధైర్యం చెప్తూ మంచికి చెడుకి తేడా చెప్పి వాళ్ళకి లోకజ్ఞానం తెలిసేలా చేసింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? అవసరమున్న వారికి సాయం చేయడంలో తప్పులేదు, కానీ ఆ సహాయాన్ని కొందరు ఆసరగా తీసుకోవాలని చూస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. చింతలపల్లి అనే ఒక ప్రశాంతమైన గ్రామం. ఆ గ్రామంలో భూషణం, భుజంగం అనే 2 వ్యాపారులు ఉండేవారు. వారికి గొప్ప ధనవంతులు అవ్వాలని విశేషమైన ఆశుండేది. అందుకోసం వారు గ్రామాల్లోని రాసుల కొద్ది ధాన్యాన్ని తక్కువ ధరకి రైతుల దగ్గర కొని ఎక్కువ ధరకి పట్టణంలో అమ్మేవారు. కాని ఈ మధ్యకాలంలో వారి ధాన్య వ్యాపారంలో తలనొప్పి మొదలైంది. ఒక ఉదయం భూషణం, భుజంగం తమ వ్యాపార కార్యాలయంలో కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి భుజంగం, ఈ మధ్య మన డబ్బులు పెట్టి తొందరగా నిండడమే లేదు. పట్టణంలో ధరలు బాగానే ఉన్నా మన గ్రామపు రైతులు మనల్ని పట్టించుకోవట్లేదే. అవును భూషణం, నువ్వు చెప్పేది నిజమే. మొన్న రావణ దగ్గరికి వెళ్ళి ధాన్య బస్తాకి ధనం ఇస్తానంటే పక్కూరు సంతలో అమ్ముకుంటా అని మొహం మీదనే చెప్పాడు. మన ఊరి రైతులు చుట్టుపక్కల ఉన్న వేరే గ్రామాల్లోకి వెళ్ళి ధాన్యం అమ్ముకుంటున్నారట. వాళ్ళకి మన మీద నమ్మకం లేదు. ఈ రైతులకి తెలివి ఎక్కువైపోయింది. లెక్కలు బాగా నేర్చుకున్నారు. కానీ మన పెట్టి నిండాలంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి కదా, లేకపోతే మనం పస్తులు ఉండాల్సిందే. మరి ఏం చేద్దామంటావు? ధాన్యం వ్యాపారం వదిలేసి ఇంకేదైనా వ్యాపారం మొదలెడదామా? నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. అదిగో ఆ దూరం కొండ చూసావా? ఆ కొండ మీద ఉండే ప్రజలు చాలా అమాయకులు. వారికి లెక్కలు తెలియవు. వారు అడవి నుంచి తేనె, కలప, అడవి పండ్లు, జీడిపప్పు తెచ్చి గ్రామాల తోవల్లో తిరిగి అమ్ముతారు. అవునవును, నేను చూశాను. కానీ వారితో మనకేం ప్రయోజనం అంటావు? వారి దగ్గర నాణ్యమైన అడవి ఉత్పత్తులుంటాయి. మనం వారి దగ్గరికి వెళ్ళి అడవి ఉత్పత్తులను తక్కువ ధర కొని వాటికి బదులుగా ధాన్యం ఇస్తాం. అడవిలో ధాన్యం పండవు కదా, వారికి అన్నం కావాలి, మనకు ఆదాయం కావాలి. వాళ్ళకు కూడా ఊరూరు తిరిగే శ్రమ తప్పుతుందంటే వారు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. భూషణం, నీ తెలివితేటలకి మొక్కాలోయ్. రేపే మనం ఆ కొండ మీదకి వెళ్ళి వారితో మాట్లాడదాం. మరుసటి రోజు ఉదయం భూషణం మరియు భుజంగం కొండపైన ఉన్న గ్రామానికి బయలుదేరారు. అక్కడ మనుషులు చాలా అమాయకులు. వారి పెద్ద సూరయ్య అనే ఒక వృద్ధుడు. నమస్కారం భూషణ్ గారు, మేము పక్కనున్న చింతలపల్లి నుంచి వచ్చిన వ్యాపారులు. నమస్కారం అయ్యా. మా కొండపైన మీలాంటి వ్యాపారులు అడుగు పెట్టడం చాలా వింతగా ఉంది. మీకేం కావాలయ్యా? ఆహా, సూరయ్య గారు, మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా బాధేస్తుంది. మీరు రోజంతా అడవిలో కష్టపడి తేనె మరియు అడవి పండు తెచ్చి అది తలపై మోస్తూ గ్రామాల్లోకి వెళ్ళి అమ్ముతారుగా. గ్రామాల్లోకి అంత దూరం నడుస్తుంటే మీ కాళ్ళు నొప్పులు పుట్టవా? తప్పదు కదా బాబు, మా జీవితానికి అదే ఆధారం. ఇదే గ్రామాల్లో తిరిగి అమ్మితేనే మాకు దానం దొరుకుతుంది. దాంతోటే కదా నూనె, ఉప్పు, ధాన్యం కొనుక్కుంటాం. మీకు ఒక మాట చెప్తానంటారా? దానివల్ల ఇక నుంచి మీకు శ్రమ తగ్గుతుంది. సూరయ్య గారు, మీరు అడవి నుంచి తెచ్చే తేనె, అడవి పండ్లు, తేయాకు అన్నీ మేము ఇక్కడికే వచ్చి కొంటాం. అందువల్ల మీకు దూరం వెళ్లే బాధ తప్పుతుంది. నిజంగానా బాబు? మీరు మా దగ్గరకు వచ్చి కొంటారా?
కాని బదులుగా మాకేమిస్తారు? మేము మీ అడవి ఉత్పత్తులకు బదులుగా నాణ్యమైన ధాన్యం, బియ్యం, ఉప్పు ఇస్తాం. అంటే వస్తువుల మార్పిడి వ్యాపారం అన్నమాట. మీరు అడవి ద్రవ్యాలు ఇవ్వండి, మేము మీకు ధాన్యం ఇస్తాము. అబ్బా, ఇది చాలా మంచి ఆలోచనయ్యా. మా ప్రజలకి ఊరూరా తిరగడం తప్పుతుంది, తిండి దొరుకుతుంది. ఇప్పుడే మా గ్రామ ప్రజలతో ఈ విషయం గురించి మాట్లాడతాను. కొండ ప్రజలందర్నీ పిలిచి సూరయ్య ఈ విషయం చెప్పగానే వారు చాలా సంతోషిస్తారు. వాళ్ళు భూషణం, భుజంగాన్ని మంచి వాళ్ళని నమ్ముతారు. మొదట్లో భూషణం, భుజంగం కొండ ప్రజలకి అడవి ఉత్పత్తులకు బదులుగా బాగానే ధాన్యమిచ్చేవారు. కాని మెల్లిమెల్లిగా వారు అమాయకపు ప్రజల్ని మోసం చేయడం ప్రారంభించారు. ఒక ఉదయం భూషణం తూకాల త్రాసు ముందు పెట్టుకుని కూర్చున్నాడు. ఆ కొండ మీద వ్యక్తి ఒకరు తేనె తెచ్చాడు. ఏంటి నాయన ఇది? ఈ తేనె చాలా పల్చగా ఉంది. నిజం చెప్పు, ఇది నీళ్లు కలిపావు కదా? లేదండి బాబు, నేను పొద్దున్నే అడవికి వెళ్ళి పెద్ద చెట్టు నుంచి తేనె తెచ్చాను. మమ్మల్ని దబాయిస్తున్నావా? సంతలో ఇలాంటి పల్చని తేనె ఎవరు కొనరు, కాబట్టి నీకు సగం ధాన్యం కట్టిస్తాం. లేదంటే నీ తేనె నువ్వు తీసుకెళ్ళు. సరే బాబు, మీరు చెప్పిందే నిజం అనుకుంటాను. మాకు లెక్కలు తెలియవు కదా, మీరు ఇచ్చిన ధాన్యాన్ని తీసుకుంటానయ్యా. ఇలా తెయ్యాకులో నాణ్యత లేదని, అడవి పంటని ఎవ్వరూ కొనలేదని, ప్రతి వస్తువుకి తక్కువ ధాన్యం ఇవ్వడం మొదలెట్టారు ఆ వ్యాపారులు. ఇలా ఉండగా ఆ కొండ మీద ఉండే రామయ్యకి ఈ మధ్యనే జానకితో పెళ్ళయింది. జానకి మైదాన ప్రాంతం నుంచి వచ్చింది. ఆమె కాస్త కూస్త చదువుకుంది కూడా. ఆమె గ్రామపు వ్యాపారుల మోసపు రీతిని గమనించింది. ఒక రాత్రి జానకి, రామయ్య ఇద్దరు కూర్చొని భోజనం చేస్తున్నారు. ఏవండి, ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఈరోజు మీరు తెచ్చిన ధాన్యం బస్తా చాలా చిన్నదిగా ఉంది. కాని మీరు తీసుకెళ్లిన తేనెకుండ చాలా పెద్దది కదా, అలా ఎందుకుంది? అవును జానకి, ఈ మధ్య గ్రామాల్లో తేనెకి ధరలు తగ్గిపోయాట. అందుకే తక్కువ ధాన్యం ఇస్తున్నామని భూషణం, భుజంగం చెప్పారు. వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారండి. నేను మైదాన ప్రాంతాల్లో ఉన్నప్పుడు చూశాను. అడవి తేనెకి బయట మంచి ధర ఉంటుంది. నువ్వు అమాయకురాలు విజయానికి. భూషణం, భుజంగం గారు చాలా మంచోరు. వారు మన దగ్గరకు వచ్చి ధాన్యం ఇవ్వకపోతే మేము ఆకలితో పోవాలి. వారి మీద నిందలేకు. నేను నిందలేయడం లేదండి, నిజం చెప్తున్నాను. వారు మీ అమాయకత్వాన్ని ధనంగా మార్చుకుంటున్నారు. మీరు తూకం వేసేటప్పుడు వారి త్రాసును గమనించారా? మాకు తూకాలు లెక్కలు రావు జానకి. మా పెద్దలు చెప్పిందే మేము వింటాం. నీలాంటి వాళ్ళు చదువుకున్నారు కాబట్టి అన్ని సంత విషయాల మీద సందేహాలు పడుతున్నారు. కేవలం మాటలతో చెప్తే ఈ ప్రజలు నమ్మరని జానకికి అర్థమైంది. వారికి అక్షరాలు, లెక్కలు తెలియాలని ఆమె అనుకునింది. కొన్ని రోజుల తర్వాత భూషణం, భుజంగం కొండ మీదకొచ్చారు. ఈసారి వారు కొండ ప్రజలకి ధనం అప్పుగా ఇవ్వడానికి వచ్చారు. సూరయ్య గారు, మీ కూతురు పెళ్లి కోసం డబ్బు కావాలని విన్నాం. మేము మీకు ధనం అప్పుగా ఇస్తాం. ప్రతి 100 రూపాయలకి 30 రూపాయల వడ్డీ ఇస్తే చాలు. 30 రూపాయల వడ్డీయా? అయ్యా, మాకది చాలా ఎక్కువ అనిపిస్తోంది. కష్టకాలంలో ధనం ఇస్తుంటే వడ్డీ ఎక్కువ అంటారా? మేము మంచి వాళ్ళం కాబట్టి ఎలాంటి పత్రాలు లేకుండా మీకు డబ్బులు అప్పుగా ఇద్దామని అనుకుంటున్నాం. అప్పుడే జానకి అక్కడికొస్తుంది. ఆగండి సూరయ్య గారు, ఈ ధనం తీసుకోకండి. వాళ్ళు మిమ్మల్ని అప్పు పేరుతో మోసం చేస్తున్నారు. ఎవరు నువ్వు? మా వ్యాపారంలో నుంచుకుని మాట్లాడుతున్నావు? మమ్మల్నే మోసకాలంటావా? అసలు ఎవరు నువ్వు? ఈ గ్రామంలో నేను ఎప్పుడు చూడలేదే. నేను రామయ్య భార్యను, మైదాన ప్రాంతం నుంచి వచ్చిందాన్ని. భూషణం గారు, మీరు 100 రూపాయలకి 30 రూపాయల వడ్డీ కడుతున్నారు. అంటే 2 మాసాల్లో మీ వడ్డీ ధనం అసలు ధనం కంటే ఎక్కువ అవుతుంది. మీరిక్కడ ప్రజల్ని మోసం చేస్తున్నారు. సూరయ్య, ఈ పిల్ల లెక్కలు తెలియక మాట్లాడుతోంది. ఈ మాటలు పట్టించుకోకండి. నాకు లెక్కలు బాగా తెలుసండి. సూరయ్య గారు, మీరు తెచ్చే తేనెకి పట్నంలో 1000 రూపాయల బియ్యం ధరుంది. కాని వారు మీకు 100 రూపాయల బియ్యం బస్తా ఇస్తున్నారు. అంటే మీ కష్టాన్ని వారు దోచుకుపోతున్నారు. మాకు మీ ధనం వద్దు, మీ బియ్యం వద్దు. జానకి, నువ్వు చెప్పేది నిజమా? అవును సూరయ్య గారు, వీళ్ళు మనందరినీ మోసం చేస్తున్నారు. కావాలంటే మీరు సంతలో మన తేనె ధర తెలుసుకోండి. మనకి చదువు లేకపోవడం వల్లే కదా మనల్ని వీళ్ళు మోసం చేయగలుగుతున్నారు. భూషణం, భుజంగం ఇక ఏం మాట్లాడలేక కోపంగా కొండపై నుంచి వెళ్ళిపోయారు. జానకి ఆ రోజు నుంచి కొండపై ఉన్న ప్రజలకి లెక్కలు నేర్పడం మొదలుపెట్టింది. సూరయ్య గారు, ఇదిగో చూడండి, ఇది 1,
ఆ ఇది 2, అలాగే ఇది 3. మనం త్రాసుని చూసేటప్పుడు ఎప్పుడూ ఆ ముళ్ళు మధ్యలోనే ఉండాలి. అప్పుడే తూకం సమానంగా ఉంది అని అర్థం. జానకి, ఈ చిన్న సంఖ్యలు మా జీవితాన్ని ఎలా మారుస్తాయి? ఈ సంఖ్యలే మీ జీవితానికి బలమండి. ఉదాహరణకి ఒక బరువుకి గ్రామపు ధరలో 100 రూకలుంటుందనుకుందాం. అంటే 10 బరువులకి 1000 రూకలు కావాలి. కానీ వ్యాపారి నీకు 500 రూకల ధాన్యం మాత్రమే ఇస్తున్నాడు. అవునా జానకి, నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ లెక్క ప్రకారం మొన్న నేను తెచ్చిన కలపకి వారు సగమే ధాన్యం ఇచ్చారు. నేను అమాయకుడిని కాబట్టి వారు అలా చేశారు. జానకి, నీ చదువు మా కళ్ళు తెరిపిస్తోందమ్మా. మేము రోజు ఇక్కడే కూర్చొని లెక్కలు నేర్చుకుంటాం. కొండ ప్రజలందరూ చాలా ఆసక్తిగా లెక్కలు, అక్షరాలు నేర్చుకున్నారు. తమ ధాన్యం బరువు, తేనె బరువు, రూకల లెక్కలు అన్నీ తామే లెక్క కట్టే స్థాయికొచ్చేశారు. కొన్ని వారాల తర్వాత భూషణం, భుజంగం తమ బండ్లతో కొండపైన అడుగుపెట్టారు. సూరయ్య గారు, ధాన్యం బస్తాలు వచ్చాయి. మీ తేనె, తేయాకు, కలప అన్నీ ఇస్తే మేం ధాన్యం ఇస్తాం. ఆగండి భూషణం గారు, ఈసారి త్రాసు మా దగ్గర కూడా ఉంది. మా తేయాకు బరువుకి మా లెక్క ప్రకారం 30 బస్తాల ధాన్యం రావాలి. మీరంత ధాన్యం ఇస్తారా? 30 బస్తాలా? మీరెప్పటి నుంచి లెక్కలు మాట్లాడుతున్నారు? మేము ఇప్పుడు అమాయకులం కాదయ్యా. ఇప్పుడు కొండ మీద ప్రజలకి చదువు వచ్చింది. మాకు సంఖ్యలు తెలుసు, తూకాలు తెలుసు. మా తేయాకు నాణ్యత బాగుంది. దీనికి సంతలో ఉన్న ధరలు మాకిప్పుడు తెలుసు. ఈ చదువు చెప్పింది ఆ జానకి కదా. మీరడిగినంత ధాన్యం మేమివ్వలేం. మేము మీ అడవి ఉత్పత్తులను కొనం. వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోని భూషణం గారు, మీ మోసపు వ్యాపారం కూడా ఇక్కడింక చెల్లదు. భూషణం, భుజంగం కోపంగా కొండపై నుంచి వెళ్ళిపోయారు. కొండ ప్రజలు తమ ఉత్పత్తులను అమ్మడానికి పెద్ద సంతకి వెళ్లారు. కాని భూషణం, భుజంగం అక్కడ కూడా తమ కుట్రల్ని మొదలుపెట్టారు. సంతలో ఉన్న వేరే వ్యాపారులకి ధనమిచ్చి కొండ ప్రజల దగ్గర ఎవరు అడవి ఉత్పత్తులను కొనకూడదని ఇబ్బంది పెట్టాడు. రామయ్య, సూరయ్య సంతలో కూర్చొనున్నారు. కాని ఎవరూ వారి దగ్గరికి రావడమే లేదు. జానకి, సంతలో ఎవరూ మన తేనె కొనడం లేదు. ఈ భూషణం వ్యాపారాలను భయపడుతున్నాడంట. ఇప్పుడు మన శ్రమ వృధా అయిపోతుందా? లేదండి, మీరు భయపడకండి. వారు వ్యాపారులైతే మనం ఉత్పత్తిదారులం. మనమే ఒక సహకార సంఘంగా ఏర్పడదాం. కొండపై ఉన్న అందరూ కలిస్తే మందొక గొప్ప శక్తి అవుతుంది. సంగమా అంటే ఏంటమ్మా జానకి? మనమందరం కలిసి మన ఉత్పత్తుల్ని దాచుకుందాం. మన ఉత్పత్తులను కొనకుండా వాళ్ళు ఉండలేరు కదా. పట్టణం నుంచి వచ్చిన పెద్ద వ్యాపారులతో మనమే గట్టిగా బేరాలాడదాం. అందరం కలిసుంటేనే మన ధర మనకు దొరుకుతుంది. జానకి చెప్పిన మాటలకి కొండ ప్రజలకి గుండె నిండింది. వారందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డారు. సంతలు అందరూ కలిసి కూర్చొని మా అడవి ఉత్పత్తులకు ఈ ధరలే అని గట్టిగా నిలబడ్డారు. పెద్ద వ్యాపారి ఒకడు అడవి ఉత్పత్తుల నాణ్యత చూసి జానకి దగ్గరికి వచ్చాడు. అమ్మా, మీ అడవి తేనె చాలా స్వచ్ఛమైంది. మేము దీనికి మీరు అడిగే ధరనే ఇస్తాం. చాలా సంతోషమయ్యా. మా సంఘం అందరి దగ్గర నాణ్యమైన సరుకుంది. మీరు కొండ ప్రజలకి తగిన ధనం, ధాన్యం ఇవ్వండి చాలు. జానకి తెలివి వల్ల భూషణం, భుజంగం కుట్ర బద్దలైంది. వారి నాటకాలు, మోసపు వ్యాపారం ఇంకా చెల్లలేదు. జానకి తల్లి, నువ్వు మా గ్రామానికి వచ్చిన లక్ష్మీదేవి అమ్మా. మా అమాయకత్వాన్ని చదువుతోటి తొలగించవు. కొండ మీద చదువు మా బ్రతుకులకి గౌరవాన్ని తెచ్చింది. జానకి, నన్ను క్షమించు. నేను మొదట్లో నీ మాటలు నమ్మలేదు. చదువు ఎంత గొప్పదో నాకు ఇప్పుడే అర్థమైంది. నీ వల్ల మన ప్రజలందరూ ఇప్పుడు తలెత్తుకుని బ్రతుకుతున్నారు. ఏవండి, క్షమాపణలెందుకు? మన ప్రజలకి లెక్కలు నేర్పడం నా బాధ్యత. జానకి నేర్పిన చదువు కొండ మీద ఉన్న చీకటిని తొలగించి ఒక కొత్త ఉత్సాహాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? చదువు మనిషికి గౌరవాన్ని, తెలివితేటల్ని ఇస్తుంది. మోసాన్ని విద్యతోటి సులభంగా ఎదుర్కోవచ్చు. కలిసుంటేనే బలం. దేశానికి అన్నం పెట్టే పెద్ద చెయ్యి రైతుది. అలాంటి రైతులందరికీ ఈ కథ అంకితం.